బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ సన్ సిటీ వద్ద శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ ను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఓ ఏజెంట్ కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లోని ఈవెంట్ ఆర్గనైజర్లకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం వచ్చింది. సన్ సిటీ బండ్లగూడ జాగిర్ పరిధిలో ఒక నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారని, సరఫరా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఒక టీంను ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు దాన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆ టైంకి రావడం, ఆటోలో దిగి వెళ్ళిపోతుంటే వెంటనే అనుమానాస్పద వ్యక్తులను వెంటనే పట్టుకోవడం జరిగింది. అందులో ఒక మహిళ ఉంది, ఒక పురుషుడు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగును తీసి చూస్తే దానిలో 270 గ్రామ్స్ ఎండిఎంఏ ఉన్నట్టు నిర్ధారణ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా అండ్ వేరే పద్ధతుల ద్వారా నిర్ధారణ అయింది. దాని వర్త్ మార్కెట్లో సుమారు 20 లక్షల పైన ఉంటుంది. అదేవిధంగా వారి వివరాలు అడగగా విచారణలో వాళ్ళు ఏం చెప్పిందంటే, వాళ్ళు చంద్రాపూర్కి చెందిన వ్యక్తి మహిళ అక్కడ ఒక షాబేర్ అనే ఒక వ్యక్తి నుంచి ఆమె రెగ్యులర్గా తీసుకొచ్చుకుంటూ ఇక్కడ కొంతమంది ఈవెంట్ మేనేజర్స్కు ఐటీ కంపెనీ వాళ్ళకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నది, కన్ఫెషన్ ఇచ్చింది. అదేవిధంగా అతను అనుభవ్ సక్సేనా అని ఆమె మిత్రుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ వచ్చిన ప్రాఫిట్ను పంచుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లోని సన్ సిటీ వద్ద డ్రగ్స్ అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ప్రభాకర్, అతని గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అనుభవ్ సకీనా అనే ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ చెందిన వారు. కొద్ది కాలంగా హైదరాబాద్ లోని సన్ సిటీలో ఉంటున్నారు. అయితే వీరు ఒక మధ్యవర్తి ద్వారా పార్సల్ ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ కు దిగుమతి చేసుకొని ఇక్కడ ఐటీ ఉద్యోగులకు, ఈవెంట్ ఆర్గనైజర్లకి అధిక ధరకు అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో ఈ రోజు ఒక వ్యక్తికి అమ్ముతున్నగా రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండిఏఎంఏ సంబంధించిన డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంబంధించిన కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో ఎవరెవరికి విక్రయాలు జరిపారు, ఎన్ని రోజుల నుంచి ఈ డ్రగ్స్ దందా నడుపుతున్నారనే దానిపైన కూడా ఫర్దర్ గా కస్టడీకి తీసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పేసి శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. అయితే వీరి కాంటాక్ట్ లిస్ట్ లో ఎక్కడైతే సాబేర్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్సల్ ద్వారా ఇక్కడికి కొరియర్ కి తీసుకొని హైదరాబాద్ లో విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు. కాబట్టి ఫర్దర్ గా వీళ్ళు ఎవరెవరికి విక్రయిస్తున్నారు, ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటున్నారు. కాబట్టి ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు, పబ్లిక్ ఏమైనా సంబంధాలు ఉన్నాయనే దానిపైన కూడా ఎక్సైజ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిద్దరు కూడా గతంలో ఏమైనా అరెస్ట్ అయ్యారనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ ఒకవేళ వాడినా కూడా నేరంగానే పరిగణించి జైలుకు పంపిస్తామని చెప్పేసి పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, అదేవిధంగా నార్కోటిక్ బ్యూరో కూడా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ దాడుల్లో భాగంగానే ఈ రోజు సన్ సిటీ వద్ద వీరిద్దరు కూడా పట్టుబడ్డారు. వీరికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. శంషాబాద్. రైట్, థాంక్యూ సురేష్.